కోవిడ్-19 మహమ్మారిపై డిఎస్టి ప్రోగ్రాం దృష్టిని ప్రారంభించింది. దీనిలోని అంశాలు ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఎన్సిఎస్టిసి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం డిఎస్టి కలిపి కోవిడ్పై దృష్టి సారించాయి. దీనికి గాను ఆరోగ్యం మరియు రిస్క్ కమ్యూనికేషన్పై ఇయర్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్ యాష్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. సో యాష్ ప్రోగ్రాం కోసం మరిన్ని వివరాలు. యాష్ అనే ప్రోగ్రాము ఆరోగ్యానికి సంబంధించింది. సో ఇది ఆరోగ్యంపై గ్రాస్ రూట్ స్థాయి ప్రశంసలు మరియు ప్రతిస్పందనను ప్రోత్సహించడానికి ఒక సమగ్ర మరియు సమర్థవంతమైన సైన్స్ మరియు హెల్త్ కమ్యూనికేషన్ ప్రయత్నం చేస్తుంది. మరియు ఇది ప్రజల జీవితాలను కాపాడడానికి, ప్రజలకి విశ్వాసాన్ని పెంపొందించడానికి, శాస్త్రీయ నిగ్రహాన్ని కూడా కలిగించడానికి ఇది యష్ ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతుంది. కరోనా వైరస్ యొక్క ప్రసారాన్ని తగ్గించే ప్రామాణికమైన ఉత్తమ పద్ధతులను తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. సో ఈ కార్యక్రమం ద్వారా సైన్స్, హెల్త్ మరియు రిస్క్ కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ ప్రచురణలు, ఆడియో విజువల్ డిజిటల్ ప్లాట్ఫామ్లు, జానపద ప్రదర్శనలు, శిక్షణ పొందిన కమ్యూనికేటర్లు, ముఖ్యంగా ప్రాంతీయ భాషలలో దేశంలోని సమాజంలోని వివిధ అడ్డ విభాగాలను తీర్చిదిద్దడానికి అభివృద్ధి చేస్తుంది ఈ ప్రోగ్రాం. సో ఈ ప్రోగ్రాం కింద అవసరమైన చర్యలు మరియు సమాజానికి అత్యవసర సంసిద్ధతను సులభతరం చేయడానికి మరియు విద్యా, పరిశోధన, మీడియా మరియు స్వచ్ఛంద సంస్థలను ఈ ప్రోగ్రాంలో చేర్చడానికి వ్యూహాలు రూపొందించబడ్డాయి. పబ్లిక్ కమ్యూనికేషన్ అండ్ టీచర్ కార్యకలాపాల కూడా ఈ ప్రోగ్రాంలో రూపొందించారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ తన 172వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 29ని వర్చువల్ టూర్ ద్వారా ప్రముఖ చిత్రకారుడు మరియు కళాకారుడు రాజా రవివర్మకు నివాళులు అర్పించింది. ఈ వర్చువల్ టూర్ ద్వారా కళాకృతుల మొత్తం సేకరణను న్యూఢిల్లీలోని ఎన్జిఎంఏ రిజర్వ్ సేకరణలో ప్రదర్శించింది. వర్చువల్ వెబ్సైట్ను కూడా రూపొందించింది. అసలు రాజా రవివర్మ అంటే ఎవరు? రాజా రవివర్మ 29 ఏప్రిల్ 1848లో కేరళలో ఒక కులీన కుటుంబంలో జన్మించారు. యూరోపియన్ పద్ధతులలో స్వయంగా నేర్పిన కళాకారుడు. అతడు చమురు మాధ్యమాన్ని నిర్వహించడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు మరియు యూరోపియన్ సహజత్వంతో మాయా సౌలభ్యాన్ని కూడా సాధించాడు. అతను ఒక భారతీయ కళ చరిత్రలో గొప్ప చిత్రకారుల్లో ఒక పూర్వ జ్ఞానము మరియు విస్తృత సామాజిక కారణాలు కలిగినవాడు. అలాగే ఆయన భారతీయ చిత్రలేఖన సాంప్రదాయానికి మరియు యూరోపియన్ అకాడమిక్ నేచురలిజంలో బాగా ప్రావీణ్యం పొంది ఉన్న కళాకారుడు. సో ఈ రెండింటి సౌందర్య సూత్రాలను తన శైలిలో రాజీ చేసుకున్నారు. ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్గా జాక్వెలిన్ హ్యూగ్స్. మీకు ఈ చిత్రంలో కనిపిస్తున్న మనిషి జాక్వెలిన్ హ్యూగ్స్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధనా కేంద్రం ఇక్రిసాట్ కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జాక్వెలిన్ డి ఆరోస్ హ్యూగ్స్ గురువారం బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్కు చెందిన ఈమె మైక్రోబయాలజీ, వైరాలజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1990లో కోకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేందుకు ఆఫ్రికాలోని ఘనా దేశానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నైజీరియాలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ అగ్రికల్చర్లో కొంతకాలం పాటు పనిచేయడం కూడా జరిగింది. రాస్ టేలర్కు టాప్ అవార్డ్. మూడోసారి రిచర్డ్ హ్యాడ్లీ పురస్కారం. 2023 వరల్డ్ కప్ ఆడటమే లక్ష్యంగా కొనసాగుతున్న రాస్ టేలర్. న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్కు ఆ దేశ అత్యున్నత క్రికెట్ పురస్కారం లభించింది. న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు సర్ రిచర్డ్ హ్యాడ్లీ అవార్డు టేలర్ను వరించింది. కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్లో జరిగిన వర్చువల్ వేడుకల్లో టేలర్కు ఈ అవార్డు లభించిన విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఫలితంగా మూడోసారి రిచర్డ్ హ్యాడ్లీ అవార్డును టేలర్ గెలుచుకున్నారు. వరుస 2 వన్డే వరల్డ్ కప్పుల్లో కివీస్ ఫైనల్కు చేరడంలో భాగస్వామ్యమైన టేలర్ గత ఏడాది కాలంలో న్యూజిలాండ్ తరపున అత్యంత విజయవంతమైన టెస్ట్ ఆటగాడుగా నిలిచాడు. మరోవైపు 3 ఫార్మాట్లలో 100 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా కూడా టేలర్ పుస్తకాల్లోకి ఎక్కాడు. సో దీనికి టేలర్ స్పందిస్తూ, గడిచిన ఏడాది నా కెరీర్లో అద్భుతమైనదిగా నిలిచింది. ఎన్నో ఎత్తుపల్లాలతో నా కెరీర్ ఇంకా సాగుతుందనడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు. తొలి అంతరిక్ష హెలికాప్టర్ ఇంజెన్యూటీ. అరుణ గ్రహంపైకి తాము పంపించే తొలి హెలికాప్టర్కు భారత సంతతికి చెందిన 17 ఏళ్ల బాలిక వనీజా రూపాన్ని సూచించిన పేరును అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సెలెక్ట్ చేసింది. ఈ హెలికాప్టర్ అంతరిక్ష నౌకతో పాటు ప్రయాణం చేస్తుంది అని నాసా ట్వీట్ చేసింది. అంతరిక్ష నౌక పర్సెవరెన్స్, ఇంజెన్యూటీలను జూలైలో నాసా అంతరిక్షంలోకి పంపనుంది. చిన్నప్పటి నుండి రూపానికి అంతరిక్ష శాస్త్రంపై ప్రత్యేక ఆసక్తి ఉండేదని ఆమె తల్లి నౌషిన్ రూపాని చెప్పారు. న్యూఢిల్లీలో పోలీసులు ఒక కార్యక్రమాన్ని, అంటే ఆయురాక్ష అనే ఒక కార్యక్రమాన్ని చేశారు. కరోనా సే జంగ్, ఢిల్లీ పోలీస్కే సాంగ్ అనే ఒక కార్యక్రమం పోలీసు సిబ్బంది ద్వారా చేయబడింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సాధారణ మరియు సమయం పరీక్షించిన ఆయుర్వేద రోగనిరోధక శక్తిని పెంచే చర్యల ద్వారా కరోనాకు వ్యతిరేకంగా పోరాడటమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే ఆయుర్వేద, యోగా మరియు ప్రకృతి వైద్యం, యునానీ, సిద్ధ మరియు హోమియోపతి, ఆయుష్ మరియు ఢిల్లీలో పోలీసు మంత్రిత్వ శాఖలో ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనే ఈ 2 బృందాలు దీన్ని ఆర్గనైజ్ చేశాయి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఉపయోగం పడుతుందని వాళ్ళు చెప్పారు. కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడంలో ఇతరులకు విజయవంతం మరియు రోల్ మోడల్ అవుతుంది ఈ కార్యక్రమం అని వాళ్ళు చెప్పడం జరిగింది. రోగ నిరోధక శక్తిని పెంచే చర్యల ద్వారా ఫ్రంట్ లైన్ కోవిడ్ యోధుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రతిపాదించారు. ఈ విషయంగా ప్రోగ్రామ్స్, మెడిసిన్స్, ఔషధాల పంపిణీ, ఆయుష్ మంత్రిత్వ శాఖ హిందీ మరియు ఆంగ్ల భాషల్లో జారీ చేసిన సూత్రీకరణలు, ఉపయోగ పద్ధతులు మరియు సలహాలను కలిగి ఉన్న ప్రత్యేక వస్తు సామాగ్రి. హిజ్బుల్లాను జర్మనీ ఉగ్రవాద సంస్థగా వర్గీకరించింది. ఏప్రిల్ 30వ తారీఖున జర్మనీ హిజ్బుల్లా అనే సంస్థను తన నేలలో ఒక ఉగ్రవాద సంస్థగా వర్గీకరించింది. జర్మనీ పోలీసులు తెల్లవారున జరిపిన ఆపరేషన్ ప్రకారం జర్మనీలో 1000 మందికి పైగా హిజ్బుల్లా ఉగ్రవాద విభాగానికి చెందినవారని జర్మనీ తెలిపింది. అసలు ఈ హిజ్బుల్లా అంటే ఏంటి? హిజ్బుల్లా అనేది ఒక ఇస్లామిక్ రాజకీయ పార్టీ. ఇది లెబనాన్లో ఉంది. 1980లో లెబనాన్లో షియా సమూహాలను సమగ్రపరచడానికి ఇరాన్ ప్రయత్నం ద్వారా ఈ సంస్థ స్థాపించబడింది. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణలో కొనసాగుతుంది. హిజ్బుల్లా ఇరాన్కు ప్రాక్సీగా పనిచేయడం కూడా జరుగుతుంది. సో దీని యొక్క ఫౌండేషన్ ఇజ్రాయెల్ లెబనాన్ 1980లో దాడి చేసి దక్షిణ లెబనాన్ యొక్క స్క్రిప్ట్ను ఆక్రమించింది. ఇజ్రాయెల్ ఇరాన్ ప్రాక్సీ యుద్ధం. సో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య వివాదం ఇరాన్ యొక్క యూదు రాజ్యం ఇజ్రాయెల్ కరిగించడానికి చేసిన రాజకీయ పోరాటం. సో 1979లో ఇరాన్ విప్లవం సందర్భంగా ఇరాన్ పట్ల ఉన్న శత్రుత్వం నుండి బయటపడింది. దక్షిణ లెబనాన్ వివాదంలో హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతుతో ఈ హిజ్బుల్లా అనే పార్టీ పెరిగింది. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా శ్రీ అజయ్ తిర్కా గారు మే 1న న్యూఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అజయ్ తిర్కీ గారు 1987లో ఐఏఎస్ బ్యాచ్ అధికారిగా మధ్యప్రదేశ్ క్యాడర్లో ఉన్నారు. దీనికి ముందు అదే మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శి పదవిలో కూడా ఉన్నారు.
2017లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఆర్డీలో పాఠశాల విద్య అక్షరాస్యత విభాగంలో సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2015-17 వరకు రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. తన ఇంటి క్యాడర్ నియామకాల్లో వైద్య విద్య, కార్మిక మరియు ఉపాధి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖలను నిర్వహించినందుకు విస్తృతమైన అనుభవం ఆయనకి ఉంది. ఆయన మధ్యప్రదేశ్ గవర్నర్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేయడం అనేది జరిగింది. అలాగే 2004 నుంచి 2009 వరకు రక్షణ మంత్రిత్వ శాఖకు డైరెక్టర్ మరియు జాయింట్ సెక్రటరీగా కూడా డిప్యూటేషన్లో తిర్కే గారు పనిచేయడం జరిగింది. ఎర్త్ మ్యాగ్నెటోస్ఫియర్లో విద్యుత్ క్షేత్ర నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి ఐఐజీ కొత్త అనుకరణ కోడ్ను అభివృద్ధి చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం ఐఐజీ ఒక కొత్త మ్యాగ్నెటిజంని డెవలప్ చేస్తుంది. సో ఇందులో ఐఐజీలోని శాస్త్రవేత్తలు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం డిఎస్టీ యొక్క స్వయం ప్రతిపత్త సంస్థ ఒక డైమెన్షనల్ ఫ్లూయిడ్ స్టిమ్యులేషన్ కోడ్ని అభివృద్ధి చేశారు. భూమి దగ్గర ప్లాస్మా పర్యావరణం లేదా భూమి యొక్క అయస్కాంత గోళాన్ని వీళ్ళు కొత్తగా చేశారు. సో దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, దీని ద్వారా భవిష్యత్తులోని అంతరిక్ష కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి ఈ కొత్త కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మానవులకు ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న శక్తి అవసరాలకు ఖచ్చితంగా కంట్రోల్డ్ ఫ్యూజన్ ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్కు ఇది దారితీస్తుంది. హై రిజల్యూషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేవ్ ఫార్మేట్ డేటాలో గమనించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ నిర్మాణాలపై ఈ అధ్యయనం అనేది కేంద్రీకృతమై ఉన్నది. ఇక భూమి యొక్క మ్యాగ్నెటోస్ఫియర్ ఎలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎంఎస్ఎంఈ బ్యాంక్ ఆఫ్ ఐడియాస్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పోర్టల్ను ప్రారంభించారు. ఏప్రిల్ 30వ తేదీన రోడ్డు రవాణా మరియు రహదారుల కేంద్ర మంత్రి ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ తరహా పరిశ్రమల శాఖ శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ ఐడియాస్ ఎంఎస్ఎంఈ బ్యాంక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పోర్టల్ని ప్రారంభించారు. ఇది ఎక్కడ ప్రారంభించారంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలోని నాగపూర్ దగ్గర దీన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఆయుర్వేద, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి రంగాన్ని ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కలిసి ఒక ఆయుష్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. సో ఈ పోర్టల్ గురించి మరింత ప్రధాన అంశాలు ఏంటంటే, వినియోగదారులు ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. సో ఇక్కడ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన ఆలోచనలు కానీ ఆవిష్కరణలు కానీ ఈ పోర్టల్లో అప్లోడ్ చేయబడతాయి. ఒకరు తమ ఆలోచనలను క్రెడిట్ కానీ, ఫైనాన్స్ కానీ, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ కానీ, మార్కెటింగ్ కానీ, పాలసీ కానీ మొదలైనవి ఈ పోర్టల్ ద్వారా 5 to 6 minutesలో దాఖలు చేసుకోవచ్చు. వినియోగదారులు వారి యొక్క ఐడియాస్ని లేదా స్కీమ్స్ కోసం క్యాపిటలిస్ట్ని లేదా వ్యక్తుల నుండి డబ్బు కొరకు అంటే క్రౌడ్ ఫండింగ్ను ఈ పోర్టల్ ద్వారా సేకరించవచ్చు. కరోనా వైరస్ వంటి ప్రపంచంలోని సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని ఈ చర్య ఎంఎస్ఎంఈలకు ఆవిష్కరణ సంస్కృతిని అవలంబించడానికి సహాయపడుతుందని నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. మణిపూర్ బ్లాక్ రైస్, గోరఖ్పూర్ టెర్రాకోట, కోవిల్పట్టి కడలై మిఠాయికి జిఐ ట్యాగ్ లభించింది. చక్ హవో, మణిపూర్లోని చక్ హవో బ్లాక్ రైస్కి అలాగే గోరఖ్పూర్, కోవిల్పట్టి కదలై మిఠాయి టెర్రాకోటకి భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ మంజూరు చేయబడింది. అసలు ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, చక్ హవో నల్ల బియ్యం అనేవి మణిపూర్లో శతాబ్దాలుగా పండించిన గ్లూటెనస్ బియ్యం. ఇవి ప్రత్యేక సుగంధాలతో వర్గీకరించబడతాయి.
ఇవి లోతైన నలుపు రంగును కలిగి ఉంటాయి. ఇవి ఉడికించినప్పుడు పర్పుల్ కలర్లోకి మారుతాయి. ఈ ముదురు పర్పుల్ కలర్ ప్రధానంగా యాంథోసైనిస్ కంటెంట్ యొక్క ఉత్పత్తి. ఇది యాంటీ ఆక్సిడెంటల్ స్థాయిని పెంచేదిగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్లు కూడా ఈ నల్ల బియ్యంలో ఉంటాయి. ఇది ఇతర బియ్యాలతో పోలిస్తే బరువుగా ఉంటుంది. ఫైబర్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే డయాబెటీస్, ఆల్జీమర్స్ వ్యాధి, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ను ఇది నివారిస్తుంది. నెక్స్ట్ గోరఖ్పూర్ టెర్రకోట. ఇది కూడా ఒక సాంప్రదాయ కళారూపం. సో ఈ పని కేవలం చేతులతో చేయబడింది. ఇది అలంకారం మరియు సహజ రంగుతో చాలా కాలం పాటు ఉంటుంది. టెర్రకోట స్థానిక హస్త కళాకారులు రూపొందించిన 1000 కంటే ఎక్కువ రకాల టెర్రకోట పనులు ఉన్నాయి. హస్తకళ యొక్క ప్రధాన ఉత్పత్తుల్లో హౌడా ఏనుగులు, మహావత్తార్ గుర్రాలు కూడా ఉన్నాయి. అలాగే కోవిల్పట్టి కదలై మిఠాయి. ఇది కోవిల్పట్టి మరియు తమిళనాడు యొక్క దక్షిణ భాగమైన తూత్తుకుడి జిల్లాలోని ప్రక్కనే ఉన్న గ్రామాల్లో తయారు చేసిన వేరుశనగ మిఠాయి కదలై మిఠాయి. సో వేరుశనగ మరియు బెల్లం తమిరాబారాని నది నుండి నీటిని ఉపయోగించి తయారు చేయడం వల్ల ఈ కదలై మిఠాయి అనేది తయారు చేయబడుతుంది. సో ఇది సహజంగా రుచిని పెంచుతుంది. ఇది ఒకే దీర్ఘ చతురస్రాకార భాగాలుగా లేదా క్యూబ్స్గా వేసి ప్యాకెట్లలో అమ్మడం జరుగుతుంది. దశాబ్ద కాలం పాటు దీన్ని సాంప్రదాయకరంగా తాటి బెల్లం ఉపయోగించి వేరుశనగ గింజలను తయారు చేస్తారు. చెరుకు బెల్లం కూడా దీనికి ప్రత్యేకత గమనించింది. సో ఇప్పుడు జిఏ ట్యాగ్ కోసం చూద్దాం. జిఏ ట్యాగ్ అనేది ఇది ఒక నిర్దిష్ట భౌగోళిక మూలాన్ని కలిగి ఉన్న ఉత్పత్తులపై ఉపయోగించే సంకేతం. సో ఇది ఖ్యాతిని పెంచుతుంది. సో కాపీరైట్, పేటెంట్, ట్రేడ్ మార్క్ వంటి మేధో సంపత్తి హక్కుల వంటి హోల్డర్స్కు ఇలాంటి హక్కులు మరియు రక్షణని కల్పిస్తుంది. అలాగే నమోదు చేయబడిన వారికి జనాదరణ పొందడానికి వారి పేరును అనుమతిస్తుంది. భారతదేశంలో జిఏ రిజిస్ట్రేషన్ భౌగోళిక సూచికల వస్తువుల రిజిస్ట్రేషన్ 1999 చట్టం వల్ల నిర్వహించబడుతుంది. ఇది 2003 నుండి అమల్లోనికి వచ్చింది. జిఐ ట్యాగ్ పొందిన మొదటి భారతీయ ఉత్పత్తి డార్జిలింగ్ టీ 2004. A new book, Shivaji in South Block, The Unwritten History of Proud People by Girish Kubar. On 1st May 2020, a new book named Shivaji in South Block, The Unwritten History of Proud People, written by journalist Girish Kubar, talks about Maharashtra evolution from the past to the modern times and its contribution to the tapestry of the country's culture, politics, history and society. Key points. The announcements of the book is made on the 60th Maharashtra Day, that is May 1st, 2020. The book speaks about many lesser known tales of the time of Satavahanas to the present day. The empire that brought the Mughals to their knees due to the complaint of women to Queen Victoria about the issue of consent in the martial sex. The evolution movements of the right and left, the Dalit pride, the leader who monitored Gandhi and the man who killed him, the prime minister we never had, and the uncertain trust of Shivaji metaphorical descendants with national power are some of the discussed matters of the book. Please like, share and subscribe. Let's start. Ministry of Culture released Professor B.B. Lal India rediscovered on the 100th birth anniversary of Professor Lal. వివరాల్లోకి వెళ్తే గొప్ప పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ బీబీ లాల్ శతాబ్ది సందర్భంగా మే 2న కేంద్ర సాంస్కృతిక శాఖ మరియు మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రొఫెసర్ బీబీ లాల్ ఇండియా రీడిస్కవర్డ్ అనే ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం పురావస్తు రంగానికి ఎనలేని కృషి చేసినందుకు గాను నివాళిగా అర్పిస్తున్నారు. సో ఇది ఒక ప్రత్యేక ఎడిషన్గా వాళ్ళు పేర్కొన్నారు. దీన్ని ప్రొఫెసర్ బీబీ లాల్ సెంటినరీ సెలబ్రేషన్ కమిటీ సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తయారు చేసింది.
ప్రొఫెసర్ బీబీలాల్ అనే వ్యక్తి మే 2, 1921లో ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో బైడోరా గ్రామంలో జన్మించారు. 50 సంవత్సరాల వృత్తిలో ప్రొఫెసర్ లాల్ పురావస్తు రంగానికి ఎనలేని కృషి చేశారు. ఇండియా లాస్ట్ టాప్ స్పాట్ ఇన్ ద ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ టు ఆస్ట్రేలియా. మే 1న ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇట్ లాస్ట్ ద ర్యాంక్ బికాస్ ఆఫ్ 2016-17 రికార్డ్ వాజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద యాన్యువల్ అప్డేట్ యాజ్ పర్ రూల్స్. ఎందుకంటే 12 టెస్టుల విజయాలు మరియు కేవలం ఒక టెస్టు ఓటమి కారణంగా ఇండియా తన ర్యాంకును కోల్పోవడం జరిగింది. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు ఇప్పుడు 116 పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్కు 115, భారత్కు 114 మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ 2016 తర్వాత భారతదేశం తొలిసారిగా టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇది ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ముందంజలో ఉండేది. Every year, International Astronomy Day is celebrated twice a year, once on September 26, other on May 2. On this day, astronomical institutions, planetariums, museums organize fun-filled activities and spread awareness about the world of astronomy. So, highlights. The first International Astronomy was celebrated in 1973. It is started by the President of Astronomical Association of Northern California. He aimed at setting up of telescope points in the different urban locations. Initially, celebrations began in the United States and later it spread to the other parts of the world. సో మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. ఇనిషియల్గా ఏంటంటే యుఎస్ కూడా స్టార్ట్ చేసింది, తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలకి ఇది పాకింది. సో నేషనల్ ఆస్ట్రానామికల్ వీక్గా కూడా మనం జరుపుకుంటాం. సో ద ఆస్ట్రానమీ డే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేషనల్ ఆస్ట్రానమీ వీక్. ద వీక్ ఈజ్ హెల్డ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రానమీ 2009. The International Year of Astronomy was celebrated in 2009. It was marked on 2009 to celebrate 400th anniversary of observations of Galileo and also Kepler's findings in 17th century. ప్రధాని నరేంద్ర మోడీ థాయిలాండ్ ప్రధానితో చర్చలు జరిపారు. వివరాల్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోడీ థాయిలాండ్ ప్రధాని హెచ్ఈ జనరల్ రిటైర్ ప్రయుత్ చాన్వో చాతో టెలిఫోన్ సంభాషణ నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆయా దేశాల్లో తీసుకుంటున్న చర్యలపై ఇరు నాయకులు సమాచారాన్ని పంచుకున్నారు. భారతదేశం థాయిలాండ్ యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయంటే, నేషన్ మరియు ప్రాచీన సాంస్కృతిక సంబంధాలతో థాయిలాండ్ భారతదేశం యొక్క విస్తరించిన పరిసరాల్లో విలువైన సముద్ర భాగస్వామి కలిగి ఉంది. అలాగే ఆసియాన్ మరియు సంబంధిత శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కావడానికి ప్రధానమంత్రి 2019 నవంబర్లో బ్యాంకాక్కు సందర్శించడం కూడా జరిగింది. తన పర్యటన సందర్భంగా రాయల్ ఫ్యామిలీ ఆఫ్ థాయిలాండ్ సభ్యులకు మరియు థాయ్ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సో ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే, ఈ కోవిడ్-19 మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రాంతీయ మరియు ప్రపంచ సహకారం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోడీ గారు చర్చించారు. థాయిలాండ్ యొక్క ఔషధ అవసరాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం తన నిబద్ధతకు హామీ ఇచ్చింది. అలాగే రీసెర్చెస్లో కూడా శాస్త్రవేత్తలు మరియు ఆవిష్కర్తల మధ్య ఎక్కువ సహకారం కోసం వీరు అంగీకరించారు. క్రైసిస్ సమయంలో రెండు దేశాలు ఒకదానికొకటి మద్దతు ఇవ్వడానికి అంగీకరించుకున్నాయని ఈ మీటింగ్ యొక్క సారాంశం. గిరిధర్ అర్మానే assumed as charge as a Secretary Ministry of Road Transport and Highways. వివరాల్లోకి వెళ్తే, శ్రీ గిరిధర్ అర్మానే assumed charge as Secretary Ministry of Road Transport and Highways. He held briefing meetings with senior officers to review the work of ministry and discussed pressing issues, especially in the light of the impact of COVID-19 pandemic. Giridhar Armane is a 1988 batch IAS officer of Andhra Pradesh cadre. Shri Arman was earlier serving as Additional Secretary in the Cabinet Secretariat. He has also been Joint Secretary in the Ministry of Petroleum and Natural Gas from 2012 to 2014. He worked in the government of Andhra Pradesh at various positions including field and policy level and has vast experience in organizational and finance matters. He is
an MTech in Civil Engineering from IIT Madras. Ministry of Shipping launched new website. వివరాల్లోకి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ హ్యాస్ రీవ్యాంప్డ్ ఇట్స్ వెబ్సైట్ అండ్ లాంచ్డ్ ఇట్స్ న్యూ version on 30th April 2020. The new website is based on open source technology and is deployed on NIC Cloud Maharaj. The website has been designed as per guidelines for Indian government websites issued by Department of Administrative Reforms and Public Grievance, Government of India. ఏప్రిల్ 30, 2020న కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి వలన ఎదురయ్యే సవాళ్ళను చర్చించడానికి మరియు డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించుకొని ప్రపంచ సమన్వయ ప్రతిస్పందన రూపొందించడానికి అసాధారణ వర్చువల్ G20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో G20 సభ్యులు, డిజిటల్ మంత్రులు, ఆహ్వానించబడిన దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొన్నాయి. దీనికి గాను భారతదేశానికి చెందిన కేంద్ర న్యాయ శాఖ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. సో ఈ G20 డిజిటల్ ఎకానమీ టాస్క్ ఫోర్స్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఈ సమావేశంలో కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడడానికి, అలాగే సమన్వయపరచడానికి గ్లోబల్ డిజిటల్ ప్రతిస్పందన కోసం ఈ సమావేశం అనేది జరిగింది. ఇందులో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు మరియు నెట్వర్క్ కనెక్టివిటీని బలోపేతం చేసే చర్యలు ఎలా తీసుకోవాలి, వ్యక్తిగతేతర డేటా మార్పిడి, సురక్షిత పద్ధతులు ఎలా ఉండాలి, ఆరోగ్య సంరక్షణ కోసం డిజిటల్ పరిష్కారాల ఉపయోగం కోసం, అలాగే సైబర్ సురక్షిత ప్రపంచం మరియు వ్యాపారాల స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ఏవే చర్యలు తీసుకోవాలి అనేది ఈ కార్యక్రమంలో చర్చించడం అనేది జరిగింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. ఒక ప్రపంచ మహమ్మారిపై పోరాడడానికి ఏప్రిల్ 29న ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు $400 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది. సో ఇందులో ఏంటంటే భారతదేశానికి $400 మిలియన్ ఆర్థిక సహాయం వరల్డ్ బ్యాంక్. సో ఇది తన తీర మరియు సముద్ర వనరులను మెరుగుపరచడానికి, అలాగే తీర ప్రాంత జనాభాని కాలుష్యం నుండి కాపాడడానికి, కోత నుండి సముద్ర మట్టాన్ని కాపాడటానికి మరియు వచ్చే శతాబ్దంలో తీర ప్రాంత సమాజాలకు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఈ సహాయం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీనిలోని ముఖ్యాంశాలు ఏంటంటే మడ అడవులు పునరావాసంపై దృష్టి పెట్టడం, తీర ప్రాంత బీచ్లు అభివృద్ధి చెందించడం, అలాగే వనరులను రక్షించడంలో ఇది సహాయపడుతుంది. మొదటి దశ 8 తీర రాష్ట్రాల ప్రాంతాలు మరియు 3 తీర కేంద్రపాలిత ప్రాంతాల్లో $180 మిలియన్ నిధులు పెట్టి మెరుగుపరుస్తూ కోస్తా మహాసముద్ర వనరుల సమర్థత కోసం ఇది సహాయపడుతుంది. అలాగే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD నుండి రుణం కూడా తీసుకుంటుంది. 5 more states, UTs, Union Territories added under One Nation, One Ration card platform. So, the Ministry of Consumer Affairs, Food and Public Distribution, Ram Vilas Paswan, approved the integration of 5 states and union territories with the national cluster under the One Nation, One Ration card plan. So, the beneficiaries may lift their entitled with this facility. The facility of national and interstate portability will be available for nearly 60 crore National Food Security Act beneficiaries of 17 states of union territories. Already 12 states are under the One Nation, One card plan. The beneficiaries may lift their entitled quota of food grains from any fair price shop of their choice anywhere in these 17 states using their same or existing ration card under the One Nation, One Ration card plan. The department has shared necessary guidelines for the implementation of national portability, as it also imparted the requisite orientation training to the officers. Also, the required web services for the interstate transactions and the central dashboards have been activated with immediate effect. Idiyathan launched by Jal Shakti Ministry. On May 2nd, National Mission for Clean Ganga operating under Ministry of Jal Shakti launched Idiyathan. It focuses on the future of river management,
to explore how the COVID-19 crisis will change the river management strategies. The highlights are: the event examined how social angle of rivers can be leveraged to address the crisis. It also discussed about the lessons taught by COVID-19 crisis. The outcomes: the event finalized that more attention is required towards river management. Also, it highlights interconnectivity of cities with the river. The river cities require special focus in creating awareness about ecological importance and economical potential of the rivers to help the cities. It has created framework called River Management in a City's Urban River Management Plan. The Namami Ganga program is to bring out a policy based on the suggestions provided by IDTAN. Namami Ganga, also called National Mission for Clean Ganga, was launched in 2011. The initiative is focuses on controlling the pollution of River Ganga. The main pillars of the mission include sewage treatment, industrial effluent monitoring, biodiversity, development of river surface cleaning, afforestation, and public awareness. In order to implement the scheme, India has joined hands with Germany also. రైతులను అనుసంధానించడానికి సిఆర్ఆర్ఐ కిసాన్ సభ యాప్ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్ ద్వారా రైతులు, రవాణాదారులు, పురుగుల మందులు మరియు ఎరువుల డీలర్లతో సహా సర్వీస్ ప్రొవైడర్లు, కోల్డ్ స్టోర్ మరియు గిడ్డంగి యాజమాని, మండీ డీలర్లు, కస్టమర్లను ఉపయోగం ఉంటుంది. సో సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ సరుకు రవాణా నిర్వహణ వ్యవస్థలను సరఫరా చేయడానికి, రైతులకు అనుసంధానించడానికి కిసాన్ సభ యాప్ను రూపొందించింది. ఇది మే 1న డీజీ ఐసిఐఆర్ మరియు కార్యదర్శి డాక్టర్ త్రిలోచన మెహపాత్ర దీన్ని ప్రారంభించారు. వ్యవసాయ పరిశ్రమలో నిమగ్నమైన రైతులు, రవాణాదారులు మరియు ఇతర సంస్థలకు ఇది వన్ స్టాప్ పరిష్కారంగా ఉంటుంది. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే, కిసాన్ సభ రైతులకు అత్యంత ఆర్థిక మరియు సమయానుసారమైన లాజిస్టిక్ సహాయాన్ని అందించడంలో తోడ్పడుతుంది. మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించి తద్వారా సంస్థాగత కొనుగోలుదారులతో నేరుగా కనెక్ట్ చేయడం దీని యొక్క లక్ష్యం. ఇది సమీప మాండీలను పోల్చడం ద్వారా పంటల యొక్క ఉత్తమ మార్కెట్ రేట్లను అందిస్తుంది. సరుకు వాహనాలను తక్కువ ఖర్చుతో బుక్ చేయడం కూడా దీని యొక్క ప్రయోజనం. రైతుల నుండి నేరుగా కొనాలనే వ్యక్తుల కోసం కిసాన్ సభ ఒక వేదికను అందిస్తుంది. రైతులు, రవాణాదారులు అలాగే ఎంతోమందికి ఇది వన్ స్టాప్గా ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్లో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సంస్థకు వారి పంటలకు మంచి ధర, అలాగే అవసరమయ్యే రైతులకు మండీ డీలర్, ఎక్కువ మంది రైతులు లేదా ట్రాక్టర్లతో కనెక్ట్ కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. సేవల రంగంలో ఎరువులు, పురుగుల మందుల డీలర్ల వంటి వారి కోసం కిసాన్ సభ పనిచేస్తుంది. ఇది కోల్డ్ స్టోర్స్ లేదా గొడవలతో సంబంధం ఉన్నవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని కిసాన్ సభ కోసం అధికారులు చెప్తున్నారు. సర్ శోభనా నరసింహన్ elected as the International Honorary Member to the American Academy of Arts and Science. She has received Sri Shakti Samana Science Award in 2010 and Kalpana Chawla Women Scientist Award of the Government of Karnataka in 2010. Professor Shobhana Narasimhan from the Theoretical Science Unit at the Jawaharlal Nehru Center for Advanced Scientific Research has been elected as the International Honorary Member to the American Academy of Science. The American Academy of Arts and Science honors scholars and leaders have distinguished themselves in the sciences, arts, humanities and public life. The USAID భారతదేశం యొక్క పహల్ ప్రాజెక్టు కోసం $3 మిలియన్ల అందించనుంది. మే 1న యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ భారతదేశం యొక్క పహల్ ప్రాజెక్టుకు $3 మిలియన్ అందించనున్నట్లు ప్రకటన చేసింది. పహల్ అనేది స్తోమత, ఆరోగ్య సంరక్షణ, యాక్సెస్ మరియు దీర్ఘాయువు కోసం భాగస్వామ్యాలు కలది. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే, ఇది $3 మిలియన్, ఇది ఇప్పటి వరకు $5.9 మిలియన్ అందించింది. ఇటీవల కేటాయించిన ప్రజారోగ్య సందేశాలను ప్రజలకు వ్యాప్తి చేయడానికి, బాధితులైన వారికి రక్షణ కల్పించడానికి, అలాగే కేస్ పెండింగ్లో ఉన్న వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది సహాయపడుతుంది.
ఇది ఆర్థిక సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. హెల్త్ అథారిటీకి సహాయం చేయడంలో యుఎస్ఏఐడి ముందంజలో ఉంటుంది. దీనితో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో చేరిన 20,000కు పైగా మందికి ఆరోగ్య సదుపాయాలు పొందుతారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ఏఐడి అనేది ఒక విదేశీ సంస్థ. ఇది విదేశీ సహాయాన్ని అందించే బాధ్యత, అలాగే $27 బిలియన్ పైగా బడ్జెట్తో యుఎస్ఐఐడి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సహాయాలలో ఒకటిగా నిలిచింది. ఇది పేదరికం నుండి విపత్తు ఉపశమనం చెందించడానికి, అలాగే సాంకేతిక సహకారం అందించడానికి, సామాజిక ఆర్థిక అభివృద్ధికి కూడా యుఎస్ఏఐడి అనేది నిధులను పంపిస్తుంది. పహల్ PAHAL అనే పథకం యుఎస్ఏఐడి మరియు ఐపిఎల్ మధ్య సంయుక్తంగా ఉంటుంది. కాశ్మీర్ కుంకుమ పువ్వు జిఐ ట్యాగ్ను అందుకుంది. కాశ్మీర్ లోయలో పండించిన కుంకుమ పువ్వుకు భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది. గోరఖ్పూర్ టెర్రకోట, కోవిల్పట్టి కదలే మిఠాయి, మణిపూర్కు చెందిన బ్లాక్ రైస్ వంటి మరో 3 ఉత్పత్తులు కూడా ఇటీవల జిఐ ట్యాగ్ను అందుకున్నాయని మీరు గమనించవచ్చు. కాశ్మీర్ కుంకుమ పువ్వు ప్రత్యేకత ఏమిటి? ఇది 1600 మీటర్ల ఎత్తులో పండించిన ప్రపంచంలో ఏకైక కుంకుమ పువ్వు కాశ్మీర్ కుంకుమ పువ్వు. సో ఇది ఎక్కడ పెరుగుతుందంటే ప్రపంచ ప్రఖ్యాత మసాలా మరియు పుల్వామా, కిశ్త్వార్, బుద్గామ్ మరియు శ్రీనగర్ ప్రాంతాల్లో దీన్ని పండిస్తారు. సో ఈ పువ్వు పొడవుగా ఉంటుంది, మందపాటుగా ఉంటుంది, అలాగే లోతైన ఎరుపు రంగును కలిగి ఉంటుంది. ఇది అధిక సుగంధాన్ని కలిగి ఉంటుంది. ఎటువంటి రసాయనాలను జోడించకుండా ప్రాసెస్ చేయబడుతుంది. క్రోసిన్ అధిక పరిమాణంలో ఉన్నందున కుంకుమ పువ్వు రంగు ప్రత్యేకంగా ఉంటుంది. సాఫ్రాన్ వల్ల ఇది గొప్ప రుచిని కలిగి ఉంటుంది మరియు పిక్రోక్రోసిన్ ఉండటం వల్ల చేదు కూడా వస్తుంది. ఈ కుంకుమ పువ్వులో రకాలు, ఇది 3 రకాలుగా లభిస్తుంది. అవి లాచా కుంకుమ పువ్వు నుండి వేరు చేయబడి ప్రాసెసింగ్ ద్వారా ఎండబెట్టబడతాయి. పువ్వు నుండి వేరు చేయబడిన మోంగ్రా కుంకుమ పువ్వు సాంప్రదాయకంగా ఎండబెట్టి ప్రాసెస్ చేయబడుతుంది. గుచి కుంకుమ పువ్వు ఎండిన మరియు గాలి కట్టి కంటైనర్లలో వదులుగా ప్యాక్ చేయబడి ఎర్రటి దారంతో ఒక కట్టలో కలిసి ఉంటుంది. Every year, World Tuna Day is observed by United Nations to spread the importance of conservation of tuna fish species. So the tuna and tuna-like species are economically important for both developing and developed countries. The United Nations passed a resolution in 2016 and the World Tuna Day is being observed since 2017. ప్రముఖ నాటక రచయిత విజయ్ మిశ్రా కన్నుమూశారు. నాటక రచయిత, స్క్రిప్ట్ రైటర్, ప్రఖ్యాత నాటక రచయిత ఒడిశాకు చెందిన విజయ్ మిశ్రా ఒడిశా భువనేశ్వర్లో కొన్ని అనారోగ్య రీత్యా కన్నుమూశారు. ఆయన 1936 జూలై 16న బాలాసోర్ జిల్లాలో సంతరాగాడియా గ్రామంలో జన్మించారు. మిశ్రా 60కి పైగా నాటకాలు, 55 ఫిల్మ్ స్క్రిప్ట్స్ మరియు 7 టీవీ సీరియల్స్ను కూడా రాశారు. Every year, International Astronomy Day is celebrated twice a year, once on September 26, other on May 2. On this day, astronomical institutions, planetariums, museums organize fun-filled activities and spread awareness about the world of astronomy. So, highlights. The first International Astronomy was celebrated in 1973. It is started by the President of Astronomical Association of Northern California. He aimed at setting up of telescope points in the different urban locations. Initially, celebrations began in the United States and later it spread to the other parts of the world. సో మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. ఇనిషియల్గా ఏంటంటే యుఎస్ కూడా స్టార్ట్ చేసింది, తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలకి ఇది పాకింది. సో నేషనల్ ఆస్ట్రానామికల్ వీక్గా కూడా మనం జరుపుకుంటాం. సో ద ఆస్ట్రానమీ డే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేషనల్ ఆస్ట్రానమీ వీక్. ద వీక్ ఈజ్ హెల్డ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రానమీ.
స్క్రిప్ట్ రూపంలో రాష్ట్ర మరియు కేంద్ర పన్నుల పథకం యొక్క రిబేట్ మే 1, 2020న రిబేట్ ఆఫ్ స్టేట్ మరియు సెంట్రల్ స్కీమ్ బకాయిలను స్క్రిప్ట్ రూపంలో అందించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని రెవెన్యూ కమ్యూనికేషన్ విభాగం అందిస్తుంది. దీనిలోని అసలు స్క్రిప్ట్ అంటే ఏంటి? స్క్రిప్ట్ అనేది ఒక బ్యాంకు లేదా హోల్డర్కి డివిడెండ్లో కొంత భాగాన్ని లేదా డబ్బు మొత్తానికి చందా పొందిన ఒక సర్టిఫికెట్. దీనిలోని ముఖ్య అంశాలు ఏంటంటే మార్చి 2019లో ROSL పథకం నిలిపివేయబడింది. ఈ పథకాన్ని రిబేట్ ఆఫ్ స్టేట్ మరియు సెంట్రల్ ట్యాక్స్ అండ్ లెవీ స్కీమ్తో భర్తీ చేశారు. ప్రతి వస్త్ర ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూర్చడం, బకాయిలను స్క్రిప్ట్ రూపంలో అందించడం దీని యొక్క మెయిన్ ఎయిమ్. ROSL పథకం అంటే ఏంటి? ఈ ROSL పథకం దుస్తులు మరియు మేకప్లకు మద్దతు ఇచ్చే సంస్థ. ఎగుమతి వ్యయంలో రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు దీనికి ఉంటాయి. ఈ పథకం రాష్ట్ర మరియు కేంద్ర పన్నులను ఇండియా ప్లేస్డ్ థర్డ్ ఇన్ సైంటిఫిక్ పబ్లికేషన్. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2019-20 పరిశోధన మరియు అభివృద్ధి గణాంకాలు మరియు సూచికలపై ఒక సర్వే నిర్వహించింది. దానిలో ఇండియాకి థర్డ్ ప్లేస్ వచ్చింది. శాస్త్రీయ ప్రచురణలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉందని ఈ నివేదిక పేర్కొంది. మొదటి 2 ర్యాంకులను USA మరియు చైనా ఆక్రమించాయి. దేశంలో పరిశోధన మరియు అభివృద్ధికి స్థూల వ్యయం 2008 మరియు 2018 మధ్య 3 రెట్లు పెరిగింది. ఇది 2008 39,437 కోట్లు మరియు 2018లో 1,13,825 కోట్లకు పేర్కొంది. ఈ నివేదికలోని ముఖ్య అంశాలు ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మరియు బయోటెక్నాలజీ విభాగం రెండింటి యొక్క సహాయకులు రెండు సంయుక్త సహాయకులు అనేది పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ R&D మద్దతులో 63% మరియు DBTలో 14% తోడ్పడుతుంది. R&D రంగంలో మహిళల భాగస్వామ్యం 13% నుండి 24%కి పెరిగింది. ఏప్రిల్ 2018 నాటికి R&D సంస్థల్లో సుమారు 5.52 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్ పరంగా భారతదేశం 9వ స్థానంలో ప్రపంచంలో ఉంది. భారతదేశ పేటెంట్ Government of India directs to include Chakma and Hazong in COVID-19 relief program. On May 1st, 2020, the Ministry of Development of Northeastern Region directed Arunachal Pradesh government to include Hazong and Chakma communities in the COVID-19 relief program. What is the issue? The Chakmas were predominantly Buddhist. The Hazongs were eating use of technology in the agriculture sector was emphasized in this meeting. So, Prime Minister and ministers discussed the possibilities of the uniform statutory framework in the country to facilitate new ways for farming which will infuse capital and technology in the agrarian economy. So ఈ మీటింగ్లో ఏ చర్యలు తీసుకుంటే ఫార్మర్స్కి ఉపయోగం ఉంటుంది అనేది డిస్కస్ చేయడం దొరికింది. డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇంటర్వెన్షన్ని ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సో discussion to make strategic interventions in the existing marketing ecosystem and to bring appropriate reforms in the context of rapid agricultural development. Developing eNAM into platform of platforms to enable e-commerce was one of the important topics of the discussions. Government of India transfers second installment of 500 into accounts of women beneficiaries under PMGKY. So, Government of India released second installment 500 rupees under Pradhan Mantri Jan Dhan Yojana. The money will be transferred directly into the accounts of women beneficiaries. So, కేంద్ర ప్రభుత్వం మహిళలకు 500 రూపాయలను సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద అంటే ప్రధానమంత్రి జనధన్ యోజన కింద వారి యొక్క ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే అండర్ ద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎవ్రీ ఉమెన్ బెనిఫిషరీ హ్యాస్ టు బీ ప్రొవైడెడ్ 3 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 500 స్టార్టింగ్ ఫ్రమ్ April 20. సో ఈ స్కీమ్ని ఏప్రిల్ 2020 నుంచి స్టార్ట్ చేశారు. 3 దశలలో 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. అరౌండ్ 20 కోట్ల
మహిళలు దీని ద్వారా బెనిఫిట్ పొందుతారు. గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ డేట్ ప్లాన్ ఫర్ బెనిఫిషరీస్ టు విజిట్ ద బ్యాంక్ ఇన్ ఆర్డర్ టు డిస్పెన్స్ ద మనీ సో దట్ అడక్వేట్ ప్రికాషన్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్ కెన్ బీ ఎన్ష్యూర్డ్. సో కోవిడ్-19 కారణంగా గవర్నమెంట్ ఎవరెవరు ఎప్పుడు డబ్బులు తీసుకోవాలి అనే డేట్స్ కూడా అనౌన్స్ చేస్తుంది. దీని ద్వారా కోవిడ్-19 అరికట్టవచ్చని గవర్నమెంట్ తెలపడం జరిగింది. Confederation of All India Traders has announced to launch Bharat Market, a national e-commerce marketplace. It will be used for all retail traders in collaboration with several technology partners. సో మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అనేది ఒక పోర్టల్ లాంచ్ చేసింది. అదే ఈ భారత్ మార్కెట్, ఇది ఒక ఈ-కామర్స్ మార్కెట్. సో అందరూ రీటైల్ ట్రేడర్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇట్ విల్ ఇంటిగ్రేట్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ వేరియస్ టెక్నాలజీ కంపెనీస్ టు ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఇన్ ద లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్స్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్స్ టు ద ఎండ్ కన్జ్యూమర్స్. సో దీని యొక్క మెయిన్ ఏమేంటంటే ఇది మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి చివరి వినియోగదారుడి వరకు దీని యొక్క సేవలు అనేవి నిరాటంకంగా జరుగుతాయి అని చెప్తుంది. సో ద ఈ-కామర్స్ పోర్టల్ విల్ ఇంక్లూడ్ నేషన్ వైడ్ పార్టిసిపేషన్ బై రీటైలర్స్ అండ్ ఎయిమ్స్ టు బ్రింగ్ 95% రీటైల్ ట్రేడర్స్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. The initiative has had active support and guidance of the Ministry of Commerce and Industry. This is the effective way to get essential commodities to the consumers during the lockdown. సో ఈ లాక్డౌన్ సమయంలో కన్జ్యూమర్స్ చాలా ఎఫెక్టివ్గా సేవలు పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని మే 3న జరుపుకుంటారు. సో పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాథమిక సూత్రాలను జరుపుకోవడం మరియు వారి వృత్తిలో తమ జీవితాలను అర్పించిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం ఈ రోజు యొక్క లక్ష్యం. సో ఎవరైతే తమ జీవితాలను దేశానికి అంకితం చేశారో వాళ్ళకి ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని అంకితం చేయడం జరుగుతుంది. The theme of the World Press Freedom Day is Journalism Without Fear or Favor. సో ఇది ఎందుకు అంటే ఒక స్పెసిఫిక్ ఇష్యూస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి జర్నలిస్టులకి సేఫ్టీ అండ్ ఇండిపెండెన్స్ని పెంపొందించడం కోసం ఈ డేని అంకితం చేస్తారు. అలాగే ఈక్వాలిటీ ఇన్ జెండర్ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో As the world fights COVID-19 pandemic, journalists and media workers are crucial to helping the public making informed decisions. సో కోవిడ్-19 వల్ల దేశమంతా బాధపడుతున్న సమయంలో జర్నలిస్టులు వారి యొక్క పాత్రని ఎంతో ప్రధానంగా పోషిస్తున్నారు. సో ఈ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క హిస్టరీ వచ్చేసి ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1993 ప్రెస్ ఫ్రీడమ్ డేని స్టార్ట్ చేసింది. సో the observation of World Press Freedom Day was marked on the Jubilee of the Declaration of Windhoek. Project Monitoring Unit launched by Ministry of Coal. So, the Ministry of Coal recently launched a Project Monitoring Unit to facilitate early operationalization of coal mines that were allocated by the central government. The aim of launching the unit is to bring in more bidders. The project monitoring unit will facilitate ease of doing business as it will support coal mines in receiving timely approval in order to operate the mines. సో మనకి కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల నుంచి కేటాయించిన ఒక కొత్త కార్యాచరణను ప్రారంభించింది. సో దీనిలోని ముఖ్యాంశాలు ఏంటంటే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ గనులను నిర్వహించడానికి సకాలంలో ఆమోదం పొందడంలో బొగ్గు గనులకు మద్దతు ఇస్తుంది. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను సులభతరం చేయడానికి ఇది ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. సో గనుల కార్యాచరణ కోసం రాష్ట్ర మరియు కేంద్ర అధికారుల నుండి అనుమతులు పొందడంలో కూడా ఈ యూనిట్ అనేది సహాయం చేస్తుందని మనకి తెలిపింది. సో వ్యాపారం చేయడం చాలా సులభం అవుతుందని దీని ద్వారా మనకు తెలుపుతుంది. వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియా యొక్క ప్లేస్ 63వ స్థానంలో ఉంది.
2019 ర్యాంకింగ్స్లో టాప్ 10లో ఇంప్రూవర్స్లో ఇండియా కూడా ఒకటి. సో భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి నిల్వలు 5వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో భారత్ ఉంది. సో భారతదేశంలో ప్రధానంగా ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ ఎక్కువగా బొగ్గుని ఉత్పత్తి చేస్తున్నాయి. Core sector growth of India hit due to lockdown. The core sectors of India like crude oil, steel, natural gas, refinery product, cement, fertilizers, electricity and coal. According to the figures released by Ministry of Commerce recently, the production of core industries of India shrank in March due to lockdown. So the output of core industries reduced by 6.5% in the month of March. The petroleum sector fell by 0.5% as the transportation sector was completely halted. The demand of electricity decreased by 7.2%. The production was relatively reduced, with the construction sector coming to a complete halt. Cement industry saw 25% drop. The steel production demand reduced by 13%. The only sector that saw a positive figure was coal. So, index of industrial production. The index of industrial production is published by Central Statistical Organization. It shows growth rate of different industrial groups. US scientists discover first known aquatic dinosaur, Spinosaurus aegyptiacus. A team of students from various universities, United States, have discovered carnivorous meat-eating swimming dinosaur named Spinosaurus aegyptiacus at the Kem region of Moroccan Sahara in North Africa. So about Spinosaurus aegyptiacus, unlike other theropod dinosaurs, the 50 feet long Spinosaurus used its tail for swimming to actively hunt for prey in rivers. By the end of the tail, it has bony bumps that help adjacent vertebrate disappear and assist the tail tip move back and forth in a way that would propel through water. IIT Madras professor and Padma Shri award grahita తలప్పిల్ ప్రదీప్ ఎస్ఎన్టీలో 25వ నిక్కీ ఆసియా బహుమతులు 2020కి ఎంపికయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అధ్యాపకుడుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ తలప్పిల్ ప్రదీప్ నానో టెక్నాలజీ ఆధారిత మార్గదర్శకాల గుర్తింపుగా ఈ ప్రైజుకి ఎంపికయ్యారు. ఈయన కెమిస్ట్రీ విభాగంలో మద్రాసులోని ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్గా, అలాగే దీపక్ పరేగ్ ఇన్స్టిట్యూట్ చైర్ ప్రొఫెసర్గా కూడా ఆయన పనిచేశారు. పద్మశ్రీ అవార్డుతో కూడా ఈయన్ని సత్కరించడం జరిగింది. Maharashtra, the first state government to announce free and cashless insurance to the people. On 1st May, the Health Minister of Maharashtra, Rajesh Tope, announced that Maharashtra will be the first state to provide free and cashless insurance protection to the people and the covered under the state government's health scheme and for the treatment of COVID-19 patients at the private hospitals in Pune and Mumbai. Badminton World Federation postponed Badminton World Championships 2020 to the November 29 to the December 5, 2021, which is traditionally held in August, and other qualifiers for the Olympics are scheduled. The tournament will take place at the Caroline Marin Stadium, Huelva, Spain. So the Badminton World Federation and Spanish Badminton World Federation Epsilon D Badminton confirms the technology. The scientists in National Institute of Animal Biotechnology NIAB Hyderabad have developed a biosensor called the EcoSense. This is a sensor used to detect COVID-19 virus in saliva samples. The researchers from NIAB
have developed a non-invasive biosensor testing device called eCoVSense. The lens can help to detect COVID-19 virus within 10 to 30 seconds of testing. So how it will work? The electrode of the device is coated with the antibody of COVID-19 virus. When the saliva sample of the infected person is put in the device, it gets applied to the electrode. A reaction then occurs between the antibody in the electrode and the antigen in the saliva. The reaction creates an electric flow that confirms the presence of the virus. Significance: the Government of India is currently facing various challenges such as shortage of testing kits, lack of adequate testing, etc. So, under these consequences, several states had complained that rapid antibody test kits imported from China were faulty. Therefore, implementing these technologies in larger scale will help solve the challenges faced by the government. India to boost its economy with bamboo resources. So, the minister discussed India's post COVID economy, which will provide an opportunity for India to emerge as an economic power with the support of its bamboo resources. So, the Union Minister of State Development of Northeastern Region, Jitendra Singh, addressed Bamboo Conclave through video conference. The Union Ministry of Agriculture and stakeholders from different sectors participated in this conference. The minister discussed India's COVID-19 economy, which will provide opportunity for India to emerge as economic power with the support of bamboo resources. Northeast consists of 60% of India's bamboo reserves. A total requirement of agarbatti in India is about 2,30,000 per annum, and the market value of it is up to 5,000 crore. India has been importing a large bulk of it from countries like China and Vietnam. So in this era, it will provide an opportunity for northeastern region to help India to become world competitive and self-sufficient in the changed scenario. PM to attend viral summit of non-aligned movement. Prime Minister Narendra Modi is to participate in a virtual summit of a non-alignment movement NAM on 4th May. The summit aims to enhance the coordination of the member states in their fight against COVID-19 pandemic. The External Affairs Minister S. Jaishankar will also participate in the summit. The summit will be conducted under the presidency of Azerbaijan, who is the president of the NAM till 2022. The summit will be convened by President Ilham Aliyev. The summit will identify measures for enhanced coordination among NAM members in their common fight against COVID-19. The online session will conclude with a political declaration of the movement until against COVID-19. The summit will witness the participation from the representatives of the international organizations such as the United Nations Secretaries General and Directors General of WHO. అస్సాంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ. అస్సాంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కారణంగా 306 గ్రామాల్లో 2,500 పైగా పందులు చనిపోయినట్లు 2020 మే 3న అస్సాం ప్రభుత్వం ధృవీకరించింది. సో భోపాల్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ పందుల మరణానికి కారణాన్ని ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూగా నిర్ధారించింది. పందులను చంపడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పందులను చంపడానికి వాటిని ముందు కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలను చూస్తుంది. అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం మే 4న ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డేని జరుపుకుంటారు. సో హైలైట్స్ ఏంటంటే ద డే ఈజ్ కమామరేటెడ్ టు రికగ్నైజ్
the sacrifices of firefighters. Also, the day creates awareness to make the environment and communities as safe as possible. Why May 4th? సో మే 4th ఎందుకు జరుపుకుంటారు అంటే it is also Saint Florian's Day. Saint Florian was the one of the commanding firefighter of Roman battalion. సో రోమన్ బెటాలియన్లో ఫైర్ ఫైటర్ అనే అతను ఒక కమాండ్ ఉన్న ఫైర్ ఫైటర్ అనమాట. సో ఆయన చాలామంది జీవితాల్ని సేవ్ చేశాడు. సో అండ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ ఫైర్ ఫైటర్స్. అందుకనే ఆయన్ని సెయింట్ అని అంటారు. సో హీ సేవ్డ్ కంప్లీట్ బర్నింగ్ విలేజ్ ఇన్ ఏన్షియంట్ రోమ్లో ఉన్న ఒక విలేజ్ని ఆయన కాపాడారు. సో సెయింట్ ఫ్లోరియన్ అనే అతను బార్న్ ఇన్ 250 AD in ancient Rome. He joined the Roman army and advanced in ranks to become a commander of the army in the Roman province. He organized and raised a group of soldiers whose duty was to fight fires. So, symbol of the Firefighters Day is red and blue colored ribbon. World Laughter Day, May 3rd. Every first Sunday of May is celebrated as the World Laughter Day to raise awareness about laughter and the healing properties of laughter. And this year, the day falls on 3rd May. So, more than 70 countries around the world are celebrating World Laughter Day on this occasion. So, మనకి మే 3rd ఎవ్రీ ఇయర్ ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని కొనియాడడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం మే 3rd అంటే మే 3rd వచ్చింది. సో మేలో ఫస్ట్ సండేని ఈ నవ్వుల దినోత్సవం అనేది జరుపుకుంటారు. సో దీనిలోని వివరాలు ఏంటంటే ద ఫస్ట్ వరల్డ్ లాఫర్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ May 10th in 1998 in Mumbai. India organized by Dr. Madan Kataria, the founder of the worldwide Laughter Yoga Dr. Harshavardhan launches COVID Kada, a multimedia guide on COVID-19. సో మే 3ని డాక్టర్ హర్షవర్ధన్ గారు ఎవరు అంటే ఆయన యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఎర్త్ సైన్సెస్. సో మినిస్టర్ గారు హర్షవర్ధన్ గారు ఒక బుక్ని రిలీజ్ చేశారు. అదేంటంటే కోవిడ్ కథ, ఏ మల్టీమీడియా గైడ్ ఫర్ మాస్ అవేర్నెస్ అనే ఒక దాన్ని రిలీజ్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ గైడ్ ఆన్ COVID-19 ఆన్ ద అకేషన్ ఆఫ్ 50th DST ఫౌండేషన్ డే. సో ఇది 50th DST డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ డేకి సందర్భంగా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వర్ ఆల్సో లాంచ్డ్, ఇనిషియేటెడ్ myriad యాక్టివిటీస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ throughout 1 year. Arogya Setu Mitra launched in private public partnership initiative. On May 4th, Arogya Setu Mitra launched in a new private public partnership initiative will be available in the Arogya Setu app, offering consultation regarding COVID-19 from Tata Group, Tech Mahindra and Swasth, a collaboration of other related entities. సో మనకి ఆరోగ్య సేతు యాప్లో ఆరోగ్య సేతు మిత్ర అనే ఒక కొత్త అది లాంచ్ చేశారండి. సో దీనికి పార్ట్నర్స్ ఎవరంటే టాటా గ్రూప్స్, టాటా మహేంద్ర, టెక్ మహేంద్ర, స్వస్థ్, అలాగే కొన్ని ఇంపార్టెంట్ యూనిట్స్ కూడా ఉన్నాయి. సో దీనిలో ఏముంటాయంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజ్. దిస్ ఇనిషియేటివ్ వాజ్ ఫెసిలిటేటివ్ బై ఆఫీసెస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ నీతి ఆయోగ్. ఓకే, సో దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. సో అది ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. రష్యా అనేది ఒక కొత్త శాటిలైట్ లాంచ్ చేయబోతుంది. దాని పేరు వచ్చేసి ఆర్కిటికా M. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది క్లైమేట్ని, అలాగే ఆర్కిటిక్ క్లైమేట్ని, ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేయడానికి ఇది యూజ్ అవుతుందని రష్యా చెప్తుంది. సో అది ఎప్పుడు లాంచ్ చేస్తారంటే December 9, 2020 అది లాంచ్ చేస్తారు. సో ఇట్ విల్ బి లాంచ్డ్ ఫ్రమ్ బైలుకోనూర్ స్పేస్ సెంటర్ యూజింగ్ ఏ Soyuz 2 1B carrier rocket. This announcement was made by General Director of Lavosian Aerospace Company of Russia, Vladimir Komkov, on May 4, 2020.
సో ఇది ఏంటంటే రిమోట్ సెన్సింగ్ అండ్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఇట్ ఈస్ ద నెంబర్ 1 స్పేస్ క్రాఫ్ట్ ఎవర్ డెవలప్డ్ అండ్ ఈస్ బీయింగ్ రేడియో ఎలక్ట్రానిక్ టెస్టెడ్. It will collect meteorological data in Earth's polar region, which will help scientists to better study climate change with the permission to improve weather forecasts. After closure of Punjab Maharashtra Cooperative Bank, the Reserve Bank of India cancelled license granted to the 105-year-old CKP Cooperative Bank Limited located in Mumbai, Maharashtra, to conduct banking business which includes acceptance of deposits and repayment of deposits as the defined in section 5 of B. Read with the section 56 of Banking Regulation Act 1949 with immediate effect. Okay, so the RBI in its order gave 6 specific reasons for cancelling. First one, the financial position of the bank is highly unfavorable and there is no concrete revival plan of any proposal for merger with any other bank. The bank is not meeting minimum capital and reserves requirement specified in section 11 of 1. Also, income prospects as laid down in section 22. So it's failed to meet minimum capital requirement of 9%. Third one, the bank will be unable to fully pay its current or future depositors with its current financial status. So, fourth one, the functions of the bank were being conducted harmfully to the depositors and the general conduct of the bank management has been biased towards public interest as well as the interest of depositors. Veteran poet Padma Shri K.S. Nissar Ahmad passed away. Veteran poet K.S. Nissar passed away. He is known as his residence at Bangalore. He was born on 5th February 1936 in Devanapalli. He was the 73rd president of Kannada Sahitya Sammelana in the year 2017 held at Shivamogga. So he received Rajyotsava in 1981, Padma Shri in 2008, Pampa Award in 2017. He was awarded doctorate in 2010 from the Kuvempu University. So he did his master's in geology and worked as an assistant geologist. He served as a lecturer in a central college. May 4th, the Union Ministry of Rural Development and Panchayati Raj launched the Saras collection on the government e-marketplace platform. The Saras collection aims to promote the daily utilities made by సెల్ఫ్-హెల్ప్ గ్రూప్స్. సో మనకి May 4th మనకి రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ ఒక ఈ మార్కెట్ని స్టార్ట్ చేసింది. అది ఏంటంటే సారాస్ కలెక్షన్. సో ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అలాగే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అండ్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, సో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, వీళ్ళందరూ కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. సో అండర్ ది స్కీమ్ ఏంటంటే సెల్ఫ్-హెల్ప్ గ్రూప్స్ will list their products in 5 different categories, namely office accessories, handicrafts, handlooms, textiles, grocery and pantry and personal care hygiene. సో ఇందులో సెల్ఫ్-హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని 5 లిస్ట్స్ కింద 5 డిఫరెంట్ కేటగిరీస్ కింద ఉంచడం జరుగుతుంది. సో డ్యూరింగ్ ద ఫస్ట్ ఫేజ్ అరౌండ్ 913 సెల్ఫ్-హెల్ప్ గ్రూప్స్ వర్ రిజిస్టర్డ్, 442 products were added. The self-help groups were from 11 different states. The 11 states include Maharashtra, Bihar, Chhattisgarh, Karnataka, Jharkhand, Himachal Pradesh, Kerala, Rajasthan, Odisha, West Bengal and Uttar Pradesh. So దీనిలో ఏంటంటే under this initiative has provided dashboard at national site, district and block level in order to provide real-time information about the products that are being uploaded by self-help groups. సో సెల్ఫ్-హెల్ప్ గ్రూప్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్కి స్టేట్ వైజ్గా, ఇండియా వైజ్గా గుర్తింపు పొందడానికి దీన్ని స్టార్ట్ చేశారు. సో ఈ జీఈఎం అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఒక గవర్నమెంట్ ఓన్డ్ పోర్టల్ అనమాట. సో దట్ వాజ్ సెటప్ యాజ్ ఏ నేషనల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ portal in order to produce goods and services that are required by the central and state governments. Okay.